'బ్లాస్ట్ జోన్' ఈ సినిమా మే 28న థియేటర్స్‌లో రిలీజ్ అయింది. మంచి హిట్ సాధించింది. తమిళ్‌లో హిట్ అయింది. పెద్ద ఈ సినిమా ఎఫెక్ట్ ఈ సినిమా మీద పడింది. లేకపోతే మంచి కలెక్షన్స్ వచ్చేవి. ఈ సినిమా నెట్‌ఫ్లిక్స్‌లోకొచ్చింది. నేను నైట్ చూడడం జరిగింది. ఈ సినిమా ఎలా ఉందో చెప్పే ముందు నాదొక విజ్ఞప్తి. మన ఛానల్‌లోకి వస్తున్నారు, వీడియోలు చూస్తున్నారు. లైకులు కొట్టట్లేదు, కామెంట్లు పెట్టట్లేదు, సబ్స్క్రైబ్ చేయట్లేదు. మీరు కొట్టే ప్రతి లైకు మాకు చాలా బూస్ట్‌నిస్తది. ఇంకా రెట్టింపు ఉత్సాహంతో మీ ముందుకొచ్చేస్తాం. సో ప్లీజ్ డూ లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. ఇంక వీడియోలోకెళ్ళిపోదాం. సినిమా ఫస్ట్ హాఫ్ ఏదైతే ఉంటదో అది చాలా బాగుంది. రైటింగ్ కానీ, నరేషన్ గాని, ముఖ్యంగా యాక్షన్ సీక్వెన్స్‌లు చాలా బాగుంటాయి. ఈ సినిమాకి యాక్షన్ సీక్వెన్స్‌లు చాలా కీ. అండ్ దానికి ముందొచ్చే సీన్స్ కూడా జాగ్రత్తగా రాసుకుంటే ఆ యాక్షన్ సీక్వెన్స్‌లు ల్యాండ్ అవుతాయి. యాక్షన్ అంటే ఫైట్‌లు కాదు. కరాటే సీక్వెన్స్‌లు ఈ సినిమాకి మెయిన్ థీమ్ అదే. కానీ ఈ సినిమాకి కాన్ఫ్లిక్ట్ ఏదైతే ఉంటదో అది చాలా రొటీన్ కాన్ఫ్లిక్టే. కానీ దానికి కరాటేని యాడ్ చేయడం చాలా బాగా వర్కౌట్ అయిందని చెప్పుకోవాలి. అండ్ ఈ సినిమాలో డైరెక్టర్ ఒక గేమ్ ఆడాడు. ఎస్టాబ్లిష్ చేసినప్పుడు ప్రతి ఒక్కళ్ళని ఎస్టాబ్లిష్ చేసేస్తాడు. వాళ్ళేంటి? వాళ్ళు ఏం చేయగలరు అన్నది ఎస్టాబ్లిష్ చేసేస్తాడు. వాళ్ళు ఎప్పుడు ఓపెన్ అప్ అవుతారా అన్నది ఆడియన్స్ చాలా ఎంగేజింగ్‌గా ఎదురు చూస్తారు. అది చాలా బాగా వర్కౌట్ అయిందని చెప్పాలి. ఆ మూమెంట్ కోసం ఆడియన్స్ ఎదురు చూసే క్రమంలో డైరెక్టర్ బోర్ కొట్టకుండా చాలా మంచి స్క్రీన్ రైటింగ్ రాసుకున్నాడు. దానికి తగ్గట్టే వాళ్ళ పెర్ఫార్మెన్స్‌లు కూడా చాలా బాగుంటాయి. ముఖ్యంగా 'ప్రీతి ముకుందన్' అందరిని డామినేట్ చేసింది. సినిమా ఆవిడ చుట్టూ తిరుగుతది కాబట్టి మంచి పెర్ఫార్మెన్స్ డెలివర్ చేసింది. అండ్ ఈ సినిమాలో మెయిన్ లీడ్ అర్జున్ గారు. అర్జున్ గారు బాగా నటించారు. యాక్షన్ సీక్వెన్స్‌లో ఎరగదీశారు. ఆబ్వియస్లీ ఆయన యాక్షన్ కింగ్ కాబట్టి ఎరగదీసేస్తారు. అండ్ ఆయన వైఫ్‌గా అభిరామి గారు నటించారు. ఆవిడ పెర్ఫార్మెన్స్ కూడా బాగుంటది. నేను ఇందాక ఒక పాయింట్ చెప్పాను కదా! దాన్ని దీన్ని లింక్ చేసుకొని వినండి మీకు అర్థమవుతది. నేను చెప్పేస్తే స్పాయిలర్ అయిపోద్ది. ఆవిడది ఒక సీక్వెన్స్ ఉంటది. అది బాగుంటది. అండ్ మిగతా ఆర్టిస్టులు కూడా వాళ్ళ పాత్ర పరిధి మేరకు బాగా నటించారు. అండ్ ఈ సినిమాలో నా కంప్లైంట్ ఎక్కడొచ్చిందంటే క్లైమాక్స్, ప్రీ క్లైమాక్స్. డైరెక్టర్ అక్కడ వరకు సినిమాని హుక్ చేసుకుంటూ, ఎంగేజ్ చేసుకుంటూ తీసుకెళ్తాడు. కానీ క్లైమాక్స్, ప్రీ క్లైమాక్స్ చాలా ఈజీగా ఎండ్ చేసేస్తాడు. అంత పెద్ద కాన్ఫ్లిక్ట్ ని అంత సింపుల్ గా ఎండ్ చేసేస్తే ఎలాగా? కానీ ఇంకా బాగా డీల్ చేయొచ్చు అనిపించింది నాకు. దానివల్లే నాకు సినిమా యావరేజ్ అనిపించింది. లేకపోతే ఇంకా బాగుండేది. అది గనక కరెక్ట్ గా రాసుకుని ఉంటే నెక్స్ట్ లెవెల్లో పండేది. చెప్పాలంటే ఇది చాలా రొటీన్ సినిమా. ఆ రొటీన్ సినిమాని ఎక్కడ రొటీన్ అనిపించకుండా చాలా ఎంగేజింగ్ గా తెరకెక్కించాడు. అది నాకు డైరెక్టర్ లో చాలా నచ్చింది. చాలా రోజుల తర్వాత అర్జున్ గారు చాలా మంచి సినిమా మన ముందుకు తీసుకొచ్చారని చెప్పాలి. అండ్ టెక్నికల్ గా కూడా సినిమా చాలా బాగుంది. మెయిన్ గా యాక్షన్ సీక్వెన్స్‌లు చాలా బాగున్నాయి. ఆ యాక్షన్ సీక్వెన్స్ లో కెమెరా వర్క్ గాని, బీజీఎం గాని అన్నీ బాగున్నాయి. అండ్ ఎడిటింగ్ కూడా బానే ఉంటది. మెయిన్ గా ఈ సినిమాలో నాకు నచ్చింది మ్యూజిక్ సీన్‌లకి తగ్గట్టు ఉంటది. ఎక్కడ అర్ధ బోర్డు వెళ్ళిపోదు. అండ్ ఇంకో కంప్లైంట్ ఏంటంటే ఈ మధ్యన డబ్బింగ్ ఏఐతో చేయించేస్తున్నారు. డైలాగ్ రైటింగ్ కూడా తెలిసిపోతుంది. అది ఏఐకి ఇచ్చి ట్రాన్స్లేట్ చేపిస్తున్నారని. ఆ వాటిలో కొంచెం హార్డ్ వర్క్ చేస్తే బాగుంటది. ఎందుకంటే కాన్సెప్ట్ బాగుంది. ఎఫర్ట్స్ పెడితే బాగుంటది. డబ్ చేస్తే సరిపోదు. ఎఫర్ట్స్ పెట్టాలి. బట్ ఓవరాల్ గా చెప్పాలంటే ఈ సినిమాని ఖచ్చితంగా రికమెండ్ చేస్తా. మంచి టైం పాస్ మూవీ. డిసప్పాయింట్ అయితే చేయదు. క్లైమాక్స్, ప్రీ క్లైమాక్స్ అటు ఇటు అయినా యాక్సెప్ట్ చేసేస్తారు. ఎందుకంటే మంచి థ్రిల్లింగ్ మూమెంట్స్ ఉంటాయి. అలా అని చెప్పి హెవీగా ఉండదు. లైట్ హార్టెడ్ గానే అందరికీ నచ్చేలా ఉంటది. అందరికీ అర్థమయ్యేలా నరేట్ చేసే డైరెక్టర్. సో నెట్‌ఫ్లిక్స్ లో స్ట్రీమ్ అవుతుంది. ఎల్లో లుక్ వేసేయండి. తెలుగులో కూడా ఉంది.